1089 మ్యాజిక్ ట్రిక్ మీకు తెలుసా? ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఈ ట్రిక్లో 7 స్టెప్స్ ఉన్నాయి. మీరు కూడా నాతో పాటు చేయండి. స్టెప్ 1, ఏదైనా 3 అంకెల నెంబర్ని తీసుకోండి. 3 డిజిట్స్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ ఆగండి, గుర్తుపెట్టుకోండి. తీసుకునే 3 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న విలువ కంటే వందల స్థానంలో ఉన్న విలువ పెద్దదిగా ఉండేటట్టు తీసుకోవాలి, లేకపోతే మనకి ట్రిక్ వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ నేను 321 అనే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఒకట్ల స్థానంలో 1 ఉంది, 10ల స్థానంలో 2 ఉంది, వందల స్థానంలో 3 ఉంది. సో 3 అనేది ఒకట స్థానంలో ఉన్న 1 కంటే పెద్దదే కదా. సో ఈ డిజిట్ వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2, నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 321 అని 321 తీసుకున్నాను. హాయ్ అండి, నేను మ్యాథమెటికల్ వరల్డ్ అనేది ఎడ్యుకేషన్ కంటెంట్ని నాకున్న నాలెడ్జ్ని మీతో పంచుకుందామని స్టార్ట్ చేశాను. షార్ట్స్లో అయితే రీచ్ ఉంటుంది కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్లో తీసుకున్న ఎగ్జాంపుల్ని రివర్స్ చేసి రాయాలి. 321 అని 1, 2, 3 కింద రాసుకోవాలి. మీరు కూడా ఏదైనా నెంబర్ తీసుకుని రివర్స్ చేసి రాయండి. ఇప్పుడు స్టెప్ 4. స్టెప్ 4లో మనం తీసుకున్న నెంబర్ని మనం రివర్స్ చేసిన నెంబర్ని ఒక దాంట్లోంచి ఒకటి తీసేయాలి. మనం తీసుకున్న నెంబర్ 321, రివర్స్ చేస్తే వచ్చింది 123. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే 198 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5లో మనకు వచ్చిన విలువ 198ని రాసుకోవాలి. చేస్తున్నారా? మీరు కూడా సబ్ట్రాక్ట్ చేశారా? సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ని రాసుకున్నారా? సరే, ఇప్పుడు స్టెప్ 6. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూ రాసుకున్నాం కదా, ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ స్టెప్ 6లో రివర్స్ చేయాలి. చేయండి, మీరు కూడా రివర్స్ చేయండి. స్టెప్ 7లో మళ్ళీ మనం ఇందాక సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూని మళ్ళీ ఆ సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూని రివర్స్ చేసాం కదా, దాన్ని కూడా ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే మనకి 1089 వస్తుంది. మీకు కూడా అంతే వచ్చింది. చూడండి ఆన్సర్. మీరు ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వందల స్థానంలో విలువ ఒకట్ల స్థానంలో ఉన్న విలువ కంటే పెద్దదిగా ఉండాలి. అంతేకాకుండా వందల స్థానంలో ఉన్న విలువ ఒకట్ల స్థానంలో ఉన్న విలువ పక్కన ఉండకూడదు. అంటే జస్ట్ వందల స్థానంలో 5 ఉంటే ఒకట్ల స్థానంలో 4, లేదా వందల స్థానంలో 7 ఉండి ఒకట్ల స్థానంలో 6 అలా ఉండకూడదు. ఎందుకు వందల స్థానంలో అంకెను ఒకట్ల స్థానంలో అంకె పక్క నెంబర్లు అయ్యి ఉండకూడదు అని అన్నారంటే, మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 99 అయిపోతుంది. అప్పుడు సొల్యూషన్ రాదు. మనకు కావాల్సిన 3 డిజిట్స్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. 594 అని తీసుకున్నాను. దాన్ని రివర్స్ చేస్తే 495 అయింది. 495ని 594ని ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే 99 వచ్చేసింది చూడండి. కానీ మనకు కావాల్సిన ట్రిక్కి డబల్ డిజిట్ ఉండకూడదు, 3 డిజిట్ ఉండాలి.